విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ రఘురాజు పాల్గొన్నారు. తల్లిపాలలోనే కొలెస్ట్రాల్, మినరల్స్, విటమిన్లుంటాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత తెలిపారు. అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అడిగి మినరల్ ఫండ్ ఏమైనా కంప్లీట్ చేయగలిగితే ఆ బిల్డింగ్స్ వరకు ఇచ్చేస్తారు. ఓకే తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎంతో ఆరోగ్యమంట అమ్మ పాలల్లో అమృతము ఉంది, రోగాలను అరికట్టు శక్తి దాగుంది. పాలల్లోన పోషకాలధికముగ పొదిగి ఉన్నాయి. మా తల్లులందరూ కూడా పాటిస్తారు, పాటించేలా మేము కూడా ఫాలోఅప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమంతాలకి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టమైన పని. ఎగ్జాంపుల్ మేము మాకు 5 సంవత్సరాలు పూర్తయితే కానీ మాకు పిల్లలు పుట్టలేదు. మాకు మేడంకి ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గర రావడం మీ ప్రాబ్లం అండి అని అంటే భగవంతుడు ఇవ్వాలి కదా, అంతేనే కదా. కాబట్టి ఆ కష్టం నాకు కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికి కూడా పిల్లలు లేని పరిస్థితి రాకూడదు పెట్టి ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా పేదరికం ఉండకూడదు, నిర్మూలించాలని చెప్పి ప్రతి ఒక్క బాధ్యత గల వ్యక్తి కూడా వాళ్ళ స్థాపనకు తగ్గట్టు ఒకరినో, ఇద్దరినో, నలుగురినో, 10 మందినో, 100 మందినో దత్తత తీసుకోవాలని పెట్టిన ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎవరో ఒక ఆసరా ఉండదు. ఖర్జూరం ఇవన్నీ కూడా మీ వద్దకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిస్తూ మరి మీకు తోడుగా కుటుంబాలకి, ప్రభుత్వానికి వారసులుగా మా ప్రజాప్రతినిధులు కూడా మీకు తోడు ఉండాలని చెప్పి ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఇందాక మేడం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మొదటి కాలాన్ని ఇస్తున్నామని ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది అని. చాలా సంతోషం. అంటే ఒక తల్లిగా నేను కూడా ఆనాడున్న ఇటువంటి ప్రోత్సాహకాలు ఆనాడు లేవు. ఏమన్నా మన టైంలో ఉన్నాయా? మీరెంతో అదృష్టవంతులు. ఈనాటి ఇటువంటి ప్రోత్సాహం కూడా ప్రభుత్వాలు మీకు తోడుండడం ఇది ఒక అదృష్టం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇవాళ మనకు ఎక్కడైతే ఈ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమం మీకు అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక్కసారి ఈ రక్తహీనత కానీ శిశు మరణాలు కానీ ఒకసారి లెక్కలు చూస్తే మెడికల్ అండ్ హెల్త్ ద్వారా ఎక్కడో కూడా దేవుడి దయ వల్ల లేవు.
ఇది కూడా ఒక అదృష్టం మాకు. అలాగే జిల్లాలో మన నియోజకవర్గంలో గతానికి వెళ్తే కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే అంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి ఇవాళ మీరు కూడా చక్కగా వాటిని అందుకోవడం, భాగస్వాములు అవ్వడం, ఇటువంటివన్నీ కూడా అరికట్టగలిగాం. మరి ఈనాటి కూటమి ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందజేస్తున్న సంక్షేమం అన్నీ కూడా మీ డిపార్ట్మెంట్ మంత్రివర్యులైన సంజయ్ రాణి గారు మీకు అందజేస్తడం కూడా మనం అందరం చూస్తున్నాం. నిన్న మేడం కూడా భాగస్వామ్యం అయ్యారు. నిజంగా ఈ తల్లి కాన్పు అయిన వెంటనే తొలుతగా పిల్లలకి ఆ పాలు, నురుగు పాలు ఇస్తే ఎంతో ఆరోగ్యం, ఎన్నో వ్యాధుల కింద మా సోదరు చెప్పారు. నిజంగా లోపల ఉన్న అవయవాలన్నీ కూడా సక్రమంగా ఆ చిన్ననాటి నుండే పనిచేయడానికి తల్లి పాలుని మించిన శ్రేష్టం ఇంకా ఏది కూడా ఉండదు. మరి ఈనాడు మన గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా పూర్వం ఉన్న రోజుల్లోనే ఇంకా మనం అంతా కూడా బిడ్డకు పాలిచ్చి ఎంతో సంతోషం. ఇద్దరు కూడా ఎంత చక్కగా మన ముందు ఆ తల్లులు పాలు పెట్టడమే కాకుండా బిడ్డలు ఎంత ఆరోగ్యంగా మనకి ముద్దు ముద్దుగా కనబడుతున్నారో ఇది కూడా ఒక అదృష్టం. ఆదర్శంగా తల్లులందరూ ఆ పిల్లల్ని, ఆ తల్లుల్ని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని, మీరు కనబోయే పిల్లలకి ఆ తల్లి పాలతో ఆరోగ్యాన్ని పెంపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ, అమ్మాయి ఎస్కోట్ టౌనే ఎక్కువ మంది వచ్చి ఉంటారు. చాలా సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. మాతృమూర్తిని మించిన వరం మన మహిళలకి సౌభాగ్యంతో పాటు వేల కోట్ల రూపాయలు ఉన్న మాతృమూర్తిని మించిన వరం ఇంకోటి లేదు. అటువంటి మాతృస్థానంలో ఉన్న మా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా చల్లగా మీ అందరినీ భగవంతుడు ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో సంక్షేమాలు మీకోసం ఏర్పాటు చేస్తూ కడుపులో బిడ్డ మనకి తల్లిగా ఉన్న నాటి నుండి బాల్యతల వరకు కూడా ఎన్నో పౌష్టిక విలువైన ఆహారాన్ని ఉచితంగా మీకోసం ఏర్పాటు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని, మీకు రక్తహీనత రాకుండా, లేకపోతే ఏదైనా పక్షవాతం అవి మధ్యలో రాకుండా ఇంజెక్షన్స్ కానీ, మరి అదేవిధంగా మంచి మంచి కిట్స్ కూడా భోజనంలో మీకు ఇంటి వద్దకే పంపించి పాలు, గుడ్లు, పప్పు, బియ్యం, అటువంటి స్త్రీమూర్తులు ముందు ఉన్న నా ఆడబిడ్డలందరినీ ఒక తల్లిగా క్షేమంగా ఉండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఒక తల్లిగా మొట్టమొదటి కోరుతూ ఈనాటి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా మన ఎస్కోట్లో సిడిపిఓ గారి సహకారంతో, సూపర్వైజర్స్ డిపార్ట్మెంట్, అలాగే వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ముఖ్య అతిథులుగా మరి నన్ను